వెల్కమ్ టు ఫ్యాట్ లాస్ సిరీస్. ఆల్రెడీ మనం ఫ్యాట్ లాస్ సిరీస్లో ఫ్యాట్ ఎలా ఫామ్ అవుతుందని 2 వీడియోస్ చేసి పెట్టాం. మీరు చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి, మన బయోలో ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం చేస్తామంటే, ముందు మనం ఫ్యాట్ లాస్ చేయడానికి కొన్ని మూమెంట్స్ అనేవి చేయాలి కదా. ఈ సిరీస్లో మనం ఫస్ట్ వర్కౌట్స్, తర్వాత డైట్ స్టెప్ బై స్టెప్లో వెళ్దాం. ఏం వర్కౌట్ చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అన్నది ఈ వీడియోలో చూద్దాం. నేను మీ విజయ్. వెల్కమ్ టు ఫిట్ బై విజయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి మన వీడియోలు ఫాస్ట్గా రీచ్ అవ్వడానికి. సో ఇప్పుడు మనం ఫ్యాట్ బర్న్ చేయాలంటే కార్డియో చేయాలంటారు కదా. కార్డియో అంటే ఆల్రెడీ ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేంటో తెలీదు అంటే చిన్నగా 30 సెకండ్స్లో చెప్తాను. సో ఇప్పుడు కార్డియో అంటే ఏంటంటే, ఇప్పుడు మన ఓవరాల్ బాడీ మూమెంట్ని మనం కార్డియో అంటాం. సో మన ఓవరాల్ బాడీ మూమెంట్లో కూడా చాలా వర్కౌట్స్ ఉంటాయి. ఈవెన్ మనకి రన్నింగ్ చేసినా, స్కిప్పింగ్ చేసినా, స్విమ్మింగ్ చేసినా అవన్నీ కార్డియోలోనే ఉంటాయి. మన జిమ్లో ఏం చేయాలి, ఒకవేళ మనం హోమ్ వర్కౌట్ చేద్దాం అనుకున్నా సరే మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ మనకి ఒకవేళ ఫ్యాట్ లాస్ చేస్తున్నారంటే మీకు కొంచెం స్ట్రెంత్ అనేది తక్కువ ఉంటుంది కదా. హెవీ ఫ్యాట్ అంటే మీకు స్ట్రెంత్ ఉంటుంది, కానీ కొంచెం లూజ్ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి, వాటర్ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి అంత స్ట్రెంత్ ఉండదు. సో మీరు ఫస్ట్ ఏం చేయాలంటే చిన్న చిన్న మూమెంట్స్తో చేయాలి. నీ రైజెస్ చేయాలి. సో ఇక్కడ మనకి ఈ ఆర్మ్స్ వల్ల అప్పర్ బాడీ అనేది మూవ్ అవుతుంది. ఈ లెగ్స్ వల్ల మనకి లోవర్ బాడీ కూడా మూవ్ అవుతుంది. ఆ తర్వాత నీ రైజెస్లోనే ఒక టైప్. సో ఇవి కూడా చేయండి, ఒక 3 సెట్స్. ఈ బాడీ మూమెంట్ చేయడం వల్ల మన ఓవరాల్ బాడీ అనేది మూవ్ అవుతుంది కాబట్టి మన ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. ఇవి ఫాస్ట్గా చేసుకుంటూ ఉంటే మన హార్ట్ అనేది హైగా స్పైక్ అవుతుంది. మెల్లగా ఎంతసేపు చేస్తారో అంతసేపు చేయండి. దీని తర్వాత ఈ స్వింగ్ చేయండి. మీకు ఆర్మ్స్ మరీ దూరం పెట్టడం ఇబ్బందిగా అవుతుందంటే కొంచెం లోపలికి పెట్టి ఇలా. ఇప్పుడు మనం సేమ్ ఇదే మూమెంట్ స్టిక్తో ఎలా చేయాలనేది చూద్దాం. ఈ మూమెంట్ మనం స్టిక్ని ఇలా బ్యాక్ సైడ్కి ఇలా పెట్టుకొని మనం ఇలా హోల్డ్ చేసుకొని మనకి ఇప్పుడు 3 to 4 వేరియేషన్స్ కవర్ అయినాయి. సో మనకి ఇప్పుడు మీరు ఆల్టర్నేటివ్గా దీని తర్వాత లైక్ మీరు వాకింగ్ చేయొచ్చు, థ్రెడ్మిల్ మీద కొంచెం సైక్లింగ్ చేయొచ్చు. ఇవి 2 చేసిన తర్వాత ఏం చేస్తారంటే మన కోర్కి కొంచెం మూమెంట్ అనేది క్రియేట్ చేయాలి. అప్పుడే మన ప్రెషర్ అనేది కోర్ మీద పడుతుంది, బెల్లీ ఫ్యాట్ కూడా ఫాస్ట్గా బర్న్ అవుతుంది. థ్రెడ్మిల్ మీద ఒక 10 minutes, సైక్లింగ్ ఒక 10 minutes అయిన తర్వాత ప్లాంక్ వేయండి. ప్లాంక్ ఎందుకు అంటే మన బెల్లీ ఫ్యాట్ కింద కదా మన కోర్ అనేది ఉంటుంది. ఇది చేస్తే మన కోర్ మీద కొంచెం స్ట్రెయిన్ అవుతుంది. సో మీరు ఈ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే చేయండి. ఇది మీరు ఒక 1 minute to 1.5 minutes ఉండడానికి ట్రై చేయండి. మోర్ దెన్ 1 minute or 1.5 minutes వస్తే వెయిట్ వేసి, మీ వెయిట్ ప్లేట్స్ ఉంటాయి కదా ఇప్పుడు మన జిమ్లో, అవి మన వీపు మీద వేసుకుని ట్రై చేయండి. ఇంకా మీ కోర్కి ప్రెషర్ ఎక్కువ పడుతుంది. సో మనం ఈ వీడియోలో చెప్పిన మూమెంట్స్ అన్ని మీరు కంప్లీట్ చేసుకుని, థ్రెడ్మిల్ మీద వాక్ 5 to 10 minutes కంప్లీట్ చేసుకుని, సైక్లింగ్ కూడా ఒక 10 to 15 minutes కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు చూపించినట్టు ప్లాంక్ వేయండి. ప్లాంక్ 1 to 5 minutes కంప్లీట్ చేసుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో ఫ్యాట్ లాస్ డైట్ గురించి చూద్దాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.